అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం కంచి కామాక్షి జ్యోతిషాలయం అండి. మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలకి 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు కుంభరాశి దినఫలిత ప్రకారము కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష పూర్వబద్ధ 1-3 పాదాల వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. నక్షత్ర ఫలితాలు రేపు కుంభరాశి వారికి ఆశాజనకమైన రోజు. చాలా కాలంగా ఎదురు చూసిన ఒక ముఖ్యమైన విషయం అనుకూలంగా మారే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. గ్రహబలాల ప్రకారము శనిగ్రహము సహనాన్ని, పట్టుదలను పెంచుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల గౌరవము, శుభవార్త లభించే అవకాశం ఉంది. బుధుని అనుకూల దృష్టి వల్ల వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది. రేపు పరిహారాలు అన్ని రకాలు కూడా ఉదయం శనీశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామిని దర్శించండి. ఓం సం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుప్పటి దానం చేయడం మంచిది. గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం శుభప్రదము. కుంభరాశి వారికి శ్రీ శనీశ్వర స్వామి ప్రార్థన కూడా అనుకూల ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రంగులు నీలం, ఆకుపచ్చ. రేపటి రోజున కుంభరాశి వారు సహనంతో ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా తీసుకుంటే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రేపటి రోజున ఈ రాశి వారికి మీ కోరిక అనేది నెరవేరబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకున్న కోరికలు ఏదైనా సరే ఆ కోరిక రేపటి రోజున ఖచ్చితంగా అయితే తీరబోతుందని చెప్పుకోవాలి. ఈ రోజు వారికి రేపటి అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉందని కూడా చెప్పుకోవాలండి. మీరు చూస్తున్న కోరిక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు నెరవేరబోతుంది. రేపు రోజున ఆ కళ ఖచ్చితంగా కూడా మారుతుంది కూడా. ఈ సంతోషాన్ని అనిపించేటువంటి యోగం నాకు ఉందా అని మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్ళు పెట్టిన క్షణాలు కూడా ఉండే ఉంటాయండి. ఆ కోరిక నెరవేరడం లేదని చాలా రకాల బాధపంటలు కూడా ఉండే ఉంటాయి. కానీ రేపు రోజున ఆ కోరిక అనేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ కానీ కోరిక కానీ ఖచ్చితంగా రేపు రోజున తీరబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే రేపు రోజు ఇది మీకు ఓపికకి ఎక్కువగా కాలం పెట్టే పరీక్షనే చెప్పుకోవాలండి. రేపు రోజు మీకున్నటువంటి శ్రద్ధకి, ఓపికకి భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష కాబోలు. అయితే రేపు ఈ పరీక్షలో మీరు నెక్కబోతున్నారని చెప్పుకోవాలి కూడా. రేపు రోజున సాధారణమైనటువంటి రోజుగా అయితే అస్సలు పరిగణించకండి. ఇది సాధారణమైన జ్యోతిష్యం కూడా కానే కాదండి. అసాధారణమైన రోజుగా మీ జీవితంలో మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక క్షణం స్తంభించిపోతుందండి. మీరు ఎప్పటి నుండో ఎంతో కాలంగా చాలా రోజుల తర్వాత కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం హఠాత్తుగా ఊహించిన విధంగా మీ కళ్ళ ముందే రేపు రోజున సాక్షాత్కరించబోతుంది. మీరు విన్నది నిజమండి. ఇది 100% నిజం కూడా. మరి ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. అసలు ఆ విషయం ఏమిటి? అది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది? మీ సుదీర్ఘ నిరీక్షణలో ప్రకృతి ఎలా మీకు సహాయం చేయబోతుంది? రేపటిలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు మీకు అసలు ఏం చెప్పబోతున్నాయి? ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. అయితే రేపటి రోజున గ్రహాలు అనేవి మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతున్నాయని చెప్పుకోవాలి. ఏ విధంగా ఉండబోతున్నాయని కనుక చూస్తే కనుక రేపటి రోజున మీ యొక్క గ్రహాలు గోచార ఫలితాల ప్రకారము రేపటి రోజు గ్రహస్థితిని గమనిస్తే రేపటి రోజున చంద్రభగవానుడు మీ రాశికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి రేపటి రోజు చంద్రుడు మీకు చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీకు చాలా బలంగా అయితే రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క గురుగ్రహం యొక్క అమృత దృష్టి పడడం వల్ల గజకేసరి యోగం కూడా ఈ రాశి వారికి కలగబోతుంది. ముఖ్యంగా రేపటి మధ్యాహ్నం 2 గంటల సమయానికి మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు దశమస్థానం దిగ్బలంగా ఉంటూ మీ యొక్క రాశిపై అన్ని రకాల లాభస్థానంపై బలోపేతం చేయబోతున్నాడు. అలాగే రాహు యొక్క ప్రతికూల నీడలను కూడా రేపటి రోజు మీరు
తొలగించి భాగస్థానాన్ని యాక్టివేట్ చేసేలాగా కనిపిస్తుంది. ఇలాంటి గ్రహాల యొక్క పరిపూర్ణ కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయేటువంటి పనులు, అలాగే మీరు కన్నటువంటి కళలు రేపటి రోజున అన్ని రకాలు కూడా అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ కూడా పునర్జీవనం పోసుకొని మీకు అనుకూలమైనటువంటి రోజుగా ఫలితాలైతే అందివ్వబోతుంది. మరి అసలు ముఖ్యంగా మీకు ఏ విషయాలు అత్యంత గోప్యంగా అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉండబోతున్నాయి. అలాగే మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా ఉందండి. అది ఏమిటంటే కనుక రేపటి మీతో ఎంతటి కష్టాన్నైనా కానీ భరించే ఓపిక ఉంటుంది. కానీ నిరీక్షణకు మాత్రం మీరు టైం ఇవ్వండి, మాత్రం మీరు వెయిట్ చేయలేరు. ఏదైనా పని ఆలస్యమైందనుకోండి, మీ మనసు వెంటనే విలవిల్లాడిపోతుంది. పైకేమో ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల ఒక అగ్ని పర్వతంలాగా మీరైతే ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారు. ఎవరైనా మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే మీరు కనుక సమయంలో అవతల వారు కూడా మీకు ఇచ్చినటువంటి మాటను తప్పితే కూడా సహించరు. మీ జీవితంలో కూడా రేపు చాలా విషయాలు అంత తేలిగ్గా దొరకలేదని, ప్రతిదానికోసం మీరు ఎంత పోరాడారు అనేది కూడా మీరు రేపటి రోజున భగవంతుడికి మాత్రమే తెలుసండి. అయితే మీరు ఏదైనా ఒక రంగంలోకి దిగితే ఆలస్యమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కూడా రేపటి విషయాన్ని కూడా మీ పాదాల చెంతకు రాకైతే తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఎందుకంటే రేపటి రోజున మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి నైజం ఎవరికి కూడా అర్థం కాదు. అయితే రేపటి రోజున మీరు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బాగా ఎక్కువగా ఏదైనా ఒక విషయం కనుక మీరు ఆలోచిస్తే కనుక ఏ విషయం అనుకున్నారంటే కనుక దాన్ని సాధించే వరకు కూడా నిద్రపోరు. అసలు ప్రస్తుతానికి కూడా మీకు ఏ రకంగా ఉండబోతుంది, ఏది అవకాశాలు జరగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే కనుక కొందరు మనల్ని చేతకాని వల్ల చూశారు, అవమానాలను కూడా చేశారు. మీరు ఏం చేసినా కూడా అవమానాలకు గురయ్యే విధంగా మిమ్మల్ని నిందించారు. మరొక రకమైనటువంటి అభద్రత భావాన్ని కూడా మీరు అనుభవించారు. అంటే మీ చేతిలో రూపాయి నిలకడలేక అన్నిటిని కూడా మీరు చూశారండి. కష్టాన్ని చూశారు, సుఖాన్ని చూశారు. ఇటువంటి మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో కూడా మీరు బాగా గమనించి చూసుంటారు. అయితే వీటన్నిటిని మించి మీ మనసులో తొలిచివేసినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక కోరిక అనుకుంటూ ఉంటారు. అది నెరవేరక మీ జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకు సాధారణంగా అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు పెడుతూ ఉంటాడు, ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయని చెప్పి మీరు పదే పదే ప్రాధాయపడుతూ మీరు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరక్క చాలా విలువెల్లాడిపోయి ఉంటారు. అయితే ఆ ప్రశ్నలాంటి కూడా రేపటి రోజున ఖచ్చితంగా కూడా సమాధానం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలండి. భగవంతుడు మీకు రేపటి రోజున ప్రశ్నలాంటికి కూడా సమాధానం అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి ఉన్నటువంటి కళలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఇప్పుడు మనం రేపటి రోజున శుభగడియలు కూడా మీకు దగ్గర పడబోతున్నాయండి. అది ఎదురు చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా అంతా రేపటి రోజున మధ్యాహ్నము 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నది ఇప్పుడు నేను మీకు ఖచ్చితంగా కూడా వివరించబోతున్నాను. ముఖ్యంగా స్థిరాస్తి లేదా ఇల్లు లేదా సొంత వాహన కళ చాలా మందికి కళలు ఉండే ఉంటాయండి. ఆ కళలు రేపటి ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్నా కూడా రేపటి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా కూడా నెరవేరబోతుందని చెప్పుకోవాలి. మీరు కొంతకాలంగా ఏదో కొన్ని అంటే సమస్యలు లేదా డాక్యుమెంట్ సమస్యలు లాంటివి ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అలాంటిది కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకి హఠాత్తుగా ఈ సంవత్సరాన్ని కూడా ఒక్కోటిగా తొలగిపోయి మీ జీవితంలో మీకున్న కళలన్నీ కూడా మీ ఆస్తికి సంబంధించిన డీల్స్ అన్నీ ఒకే అయినట్లుగా మీకు సొంత ఇల్లు కళ కూడా నెరవేరబోతుంది. రిజిస్ట్రేషన్ కాగితాలు మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. లేదా బ్యాంకు నుండి కూడా భారీ లోన్లు శాంక్షన్ అయ్యేటట్లుగా కూడా మీరు ఎదురు మంచి శుభవార్త వినడము ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు. అయితే ఇది ముఖ్యంగా చాలామందికి కూడా మంచి శుభవార్తేనండి. ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి ఇల్లు కానీ లేదా ప్రాపర్టీ కానీ కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కొంతమందికి రేపు రోజున నిజమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి కొంతమందికి ఎప్పటి నుండో విదేశ ప్రయాణాలకి వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపు రోజు చదువు కొనసాగించే వారికి కూడా ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ రేపటి రోజున వీసాలు రిజెక్షన్ అవడం వల్ల ఎప్పటికప్పుడు బాధపడుతూ తరచూ ఉంటారు. అయితే రేపటి మధ్యాహ్నం సమయానికి మీకు మీ వీసాకు సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ అనేది కూడా రేపటి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీకు ఏదైనా ఒక మెసేజ్ రావటం కానీ లేదా ఒక కాల్ రావటం కానీ మీ వీసా శాంక్షన్ కానీ చెప్పుకోవడం కానీ ఇదేం జరుగుతుందన్నమాట. అలాగే కుటుంబంలో రేపటి రోజున శుభకార్యం లేదా సంతానము, వివాహం కుదరలేని వారికి వివాహము, ఏళ్ల తరబడి బాధపడుతున్న వారికి కూడా సంతానం కోసం ఎదురుస్తున్న వారికి కూడా రేపు రోజున ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాబోతుందని చెప్పుకోవాలండి. అలాగే రేపు రోజున మీ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినటువంటి దంపతులు రేపటి మీకు శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. సంబంధం నిశ్చయం అవటము లేదా మెడికల్ రిపోర్ట్స్ మీకు అన్న కూడా శుభవార్తలు రావటము, మీ ఇంట్లో పండుగ వాతావరణం అనేది రేపటిన ఏర్పడడానికి
మంచి శుభవార్త అని చెప్పుకోవాలండి. అయితే ఇదంతా మీరు అసలు ఊహించలేరు. ఒక పెద్ద భారాన్ని మూసినట్లు కూడా మీకు శాస్త్రంగా దూరం చేయబోతున్నాడండి భగవంతుడు. ఇక రేపు రోజున హఠాత్ పరిణామం అనేది జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మార్పులన్నిటి కారణాలు ఏంటంటే ఒకలాగా ఉండదండి. మరి ప్రకృతి భగవంతుడు మిమ్మల్ని ఇంతకాలము పరీక్షించి భగవంతుడు మీకైతే తగిన సమాధానము అంటే మీకు కావాల్సిన శుభవార్త ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. మీరు మీ అహాన్ని తగ్గించుకొని మిమ్మల్ని ఒక పెద్ద మనిషి చేసింది కాలం కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యక్తిత్వాన్ని మీరు రేపు రోజున ఉండడం కలిగి ఉంటే కూడా గొప్ప విషయమే. అంటే మీరు ఒకలాగే ఉంటారండి. ఎప్పుడు కూడా మంచి చెడు కూడా భగవంతుడు ఉన్నాడు, ఎప్పుడైనా సరే మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఉంటారు కాబట్టి భగవంతుడు కూడా మీకు మంచి చేస్తానని చెప్పి రేపు మీరు తెలుసుకోబోతున్నారు కూడా. రేపంతా కూడా మీ యొక్క కళ్ళన్నీ కూడా పూర్తిగా నిజమవబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార రాజకీయాన్ని కూడా అద్భుతమైన రోజుని చెప్పుకోవాలండి. ఇక అద్భుతమైనటువంటి అవకాశాల కోసము మీరు రేపున ఎదురు చూస్తున్న సమయానికి అంతా కూడా సానుకూలమైనటువంటి మార్పుల్ని మీరు చూడబోతున్నారు. బట్ తెలిసినాక అండి రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.